ఎందుకు అట్లా అలవాటైందంటే చిన్నప్పటి నుంచే అటువైపు ఎందుకు అంత ఆకర్షితం అయింది? అంటే డప్పంటే ఇది చాలా ప్రాణం అన్న నాకు. ఎట్లనంటే నీలో భాగం అయిపోయిందిగా. భాగం అయిపోయింది. కాకపోతే ఇది ఎట్లా అంటే ఇగ అది చెప్పుకోలేమన్న. నేను అట్లనే డప్పు కొనసాగుతుంటూ అట్లనే మా నాన్న ఒకరోజు మా ఊర్లో ఆహ్, ఏమంటారు శివుని ఏమంటారు కదన్న, హ్మ్. శివుని గుడి కాడ మామూలుగా ఫ దేవునికి ఫెస్టివల్ ఇట్లా జరుగుతుంటే గజ్జెలు కట్టుకొని, దోతి కట్టుకొని పోయిండన్న. దోతి కట్టుకొని పోతే నేను కూడా మా నాన్నెమ్మడి పోయినా. హ్మ్. మా నాన్న నాకు గజ్జెలు కట్టి, దోతి కట్టి ఇట్లా కొట్టాల బిడ్డ అని, గిట్లా పట్టుకోవాలా బిడ్డ అని ఫస్ట్ టైం నాకు ఇచ్చిండన్న అప్పుడు. ఓకే. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఒక థర్డ్ క్లాస్ వరకు ఇట్లా కంటిన్యూ అయినా. ఇంక అట్లనే కొట్టి అట్లనే ఇక గిట్లా ఉంటది బిడ్డ డప్పు గిట్ల ఉంటదని మా నాన్న డప్పు గురించి ఇట్లా చెప్పిండు. ఇక నుంచి అట్లనే ఇంక నైన్త్, ఎయిత్ ఇట్లా అయితుంటే ఇట్లనే ఇక డప్పు దాంట్లో మా ఊర్లో ఇక పలానా డప్పు ఉంటేనే ఖచ్చితంగా సంపద రావాలన్నట్టుగా అందరు చాలామంది చెప్తా ఉండేదన్న. నుంచి యాకన్న మా అన్న మా గురువు మా ఊరే హ్మ్. గార యాకన్న అని, డప్పు మంచిగా కొడుతున్నావురా నేను ప్రోగ్రాంలు నేను తీసుకుపోతే వస్తా అంటే అప్పుడు ఏమంటారు తెలంగాణ అప్పుడు ఉద్యమం అప్పుడప్పుడే అంటే ఫస్ట్ అప్పుడు మనకు ఏమంటారన్న జగన్, వైఎస్ జగన్ వాళ్ళ డాడీ రాజశేఖర్ రెడ్డి ఉండే కదా. హ్మ్. ఆయనే అప్పుడు రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ అని ఇలాంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త గురించి ఇలాంటి అప్పుడు డిపోఆర్ నుంచి స్వచ్ఛంద కార్యక్రమాలు. స్వచ్ఛందకారం డిపోఆర్ నుంచి ప్రోగ్రామ్ నడిచేదన్న. హ్మ్. ఇట్లుంటాయని కూడా నాకు తెలవది. హ్మ్. ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి రారా అంటే నాకు అయి ఏందో తెలవదు. ఓన్లీ ఊర్లలా ఒక్కటే కొట్టుడు తెలుసు నీకు. అదొక్కటే తెలుసు. అన్నుండి వస్తావారా అంటే వస్తా. అదేనా నన్ను అడగలే. మా నాన్నకాడికొచ్చి బాబాయ్ తమ్మిని తీసుకుపోతేనే బాబాయ్ మంచిగా కొడతాండు ఆడ అంటే, అది హైదరాబాద్ జిల్లాకి తీసుకుపోయినన్న ఫస్ట్. హైదరాబాద్ జిల్లాకి తీసుకుపోతే నాకు డప్పు ఇట్లా అన్న వాడుతుంటే ఇట్లా కొట్టాలని కూడా నాకు తెలవదు హ్మ్. వాస్తవానికి. హ్మ్. యాకన్న ఏం చేసిండంటే, "అరే నేను పాడుతుంటే నాతోటే ఫాలో అవ్వరా, నా పాటతోటే ఫాలో అవ్వరా" అన్నాడు. పాటతోటే ఫాలో అవ్వకుంటా అయినన్న. నుంచి ఇక మెల్లమెల్లగా ప్రోగ్రాంలకు అంటే నేను 10థ్ వరకు అప్పటి నుంచి నేను అది 10థ్ ఎప్పుడంటే నాది 2009, 2010 ఆ మధ్యలో అప్పుడు ఉద్యమాలు గట్టిగానే అవును. నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ బాగా గట్టిగా ఉద్యమాలు అప్పుడే నడుస్తుంది. గట్టిగా నడుస్తున్నాయి. నేను 10థ్ క్లాస్ అప్పుడే. అంటే ఇక ఉద్యమాలు 10థ్‌కి వచ్చేసిన నేను. హ్మ్. ఇక అప్పటికి స్కూల్ నుంచి వస్తుంటే అన్న ప్రోగ్రాంలో తీసుకపోతే నాకు టీచర్ కూడా సార్ అన్న యాకన్న. హ్మ్. నేను 9థ్‌లో, 10థ్‌లో ఉన్నప్పుడు నాకు ఇంటికాడ ట్యూషన్ చెప్పేది. అంటే స్కూల్ పోయి రాగానే మళ్ళీ ఇంటికొచ్చి ట్యూషన్ లాగా చెప్పేది అన్న. విత్ సారు, విత్ గురువు అంటే డప్పు. ఇంక అట్లా ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా క్యాంపస్‌లో ప్రోగ్రామ్ ఉంటదిరా రారా అని ఫోన్ చేసిండు. నాకసలు ఈ బస్ ఎక్కి రావాలనేది నాకు తెలవదన్న అసలు యాక్చువల్లీ. హైదరాబాద్ పోవాలని చిన్నప్పుడు కోరికుండే. హైదరాబాద్ పోవాలని ఏదో ఒకటి చేయాలనేది, ఒక కంపెనీలో చేయాలనేది ఒక కోరికుండే. అయితే ఇట్లా ప్రోగ్రామ్ ఉంటదిరా, హైదరాబాద్ అనే బస్ వస్తది మన ఊరు నుంచి. అది 9 గంటలకు ఉంటది. నువ్వు అది ఎక్కితే నేను రిసీవ్ చేసుకుంటారా. ఉప్పల్ రింగ్ రోడ్‌లో దిగురా అని అనేది అన్న నాకన్న. అప్పటికి నీకు హైదరాబాద్ మొత్తమే టచ్ లేదు. తెలవదు అన్న నాకు తెలవదు అసలు హైదరాబాద్ అంటే మా చిన్నమ్మోళ్ళు ఉండేది. మా చిన్నమ్మోళ్ళ కాడికి వచ్చేది ప్రోగ్రామ్‌కు. ఇక మా చిన్నమ్మోళ్ళ అన్న దిగురా అంటే దిగేది. మా అమ్మోళ్ళ ఇంటికి మా ఉప్పల్లో మా అమ్మోళ్ళు ఉంటారు. అమ్మోళ్ళ ఇంటికి పోయేది. నుంచి యాకన్న ఉప్పల్ రింగ్ రోడ్‌లో మా నాన్న ఉప్పల్ రింగ్ రోడ్‌లో తోలితే నేను మరి బస్ ఎక్కేది పోయేది. ఉస్మానియా క్యాంపస్‌లో అన్న ఒక దిక్కు వంట వంట కార్యక్రమాలు, వరకు. ఒక దిక్కు విద్యార్థులు, ఒక దిక్కు పోలీసోళ్ళు అయితుంటే డప్పు కొడుతుంటే అన్న సీరియస్‌గా వాడుతుండు. ఇక సీరియస్‌గా వాడుతుంటే సీరియస్‌గా డప్పు కొట్టాలిగ. అన్న వాడుతుంటే సీరియస్‌గా వాయించుతుంటే ఇంగ అట్లనే ఇంగ కంటిన్యూగా కొనసాగానన్న. నుంచి నెక్స్ట్ మళ్ళా ఎల్బీ నగర్ చౌరస్తాలో అప్పుడు కూడా ఉద్యమం టైంలోనే చాలా అంటే చాలా ఎత్తర జెండా తెలంగాణ జెండా అనుకుంటా మన తేలు విజయ్ అక్క. హ్మ్. ఎవ్ ఎ ఎవ్వని ఆ పాట ఉండే కదా అదే. అయ్యో! నువ్వు అవ్వనివా. అయ్యోనివా నువ్వు అవ్వనివా తెలంగాణ తెలంగాణ తోస్తావా. ఉద్యమం అప్పుడు ఎవరెవరంటే మన తేలు విజయ్ అక్క, హ్మ్. అంతడుపుల నాగరాజన్న, నిర్మల విమలక్క. కిషోర్ అన్న, రమాదేవక్క. అప్పుడు అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే నేను డప్పిస్ట్‌గా పోయినా. అప్పుడు నాకు వాళ్ళంతా ఎవరనేది నాకు తెలవది వాస్తవానికి. హ్మ్. అయితే మేము ప్రోగ్రామ్ చేస్తుంటేనే విద్యార్థులు ఒకవైపు, హ్మ్. మేము కళాకారులం స్టేజ్ మీద ఒకవైపు,
విద్యార్థులు ఆనించే జై తెలంగాణ అనుకుంటా నేను అనుకుంటూ వస్తుంటే మేము పాటలు పాడుకుంటేనే స్టేజ్ నుంచి మాకు పర్మిషన్ లేని పోలీసులు దొబ్బుతుంటే కూడా రోడ్ల మీద నడుచుకుంటా ఇట్లా కొట్టుకుంటూ పోయినాం అన్న. శ్రీకాంతాచారిని లైవ్గా చూడడం జరిగింది ఆ రోజు. ఉమ్. మేము అదొకటి అనుభవం తెలంగాణ ఉద్యమంలో అట్లా అన్న. అది ఇంకా మన రింగ్ రోడ్, ఉప్పల్ రింగ్ రోడ్లో కూడా ఆడ కూడా చాలా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఆ రోజు కూడా చేసినాం. ఉమ్.